UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటాయి. విశేష స్పందన లభిస్తుంది అందరి నుంచి కూడా. ప్రతి ఒక్క వీక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని, ప్రజలందరికీ ఉపయోగపడి తెలుసుకోవలసిన ఒక కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటివరకు మీరు విన్నది, తెలుసుకున్నది, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదే జానపదం, జ్ఞానపదం. నిజంగా జానపదం జ్ఞానానికి సంబంధించిందేనా? ఈ విషయాల గురించి వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు, చాలా అంటే చాలా చక్కటి వివరణ ఇస్తున్నారు. జానపదానికి సంబంధించి నిజంగా రేపటి తరానికి మీరు చెప్పే మాటలు కానివ్వండి, పాడే పాటలు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళకి చాలా అంటే చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి. అలాగే రామాయణానికి సంబంధించి ఇంకా ఏమైనా గీతాలు ఉన్నాయా? ఉంటే ఇప్పుడు మీరు ఏదన్నా అలాంటి గీతం ఏదైనా చెప్పబోతున్నారా? దానికి సంబంధించిన అర్థం, సందర్భం, దానికి సంబంధించి చెప్పండి. రామాయణం దాదాపుగా జానపదంలో పూర్తిగా వచ్చిందండి. బతుకమ్మ పాటలో రామాయణం వచ్చింది మొత్తం. ఓ బతుకమ్మ పాటలు అంటే ఉయ్యాలో ఒలలో అనేటటువంటి విధంగా డాక్టర్ బుక్క సిద్ధాంతి అనేటటువంటి ఆయన మొత్తం రామాయణం ఈ జానపదంలో రాశాడండి. అయితే దీనికి మూలాధారంగా లభించినటువంటిది గోనబుద్ధారెడ్డి రచించినటువంటి రంగనాథ రామాయణం. ఆయన మొత్తం ద్విపదలో రచించాడు. ఆ విధంగా ఆయన కొడుకులు ముగ్గురు రాశారు. అది అంటే ఈయన 6 కాండలు రాస్తే చివరిది ఆయన కొడుకులు రాశారు. కాబట్టి ఆ జానపదంలో ఉన్నటువంటిదిగా ఆ ద్విపదలో వచ్చింది. కాబట్టి జానపదంలో ఉన్నటువంటిదిగా అది ఒక చిన్న విషయం చెప్తే ఎంత బాగుంటుంది అని చెప్పండి. అది రంగనాథ రామాయణంలో ఈ రాముని ఆజ్ఞను తీసుకొని శూర్పణఖ దగ్గరికి లక్ష్మణుడు వెళ్ళేసి దగ్గరికి వెళ్ళేసి ముక్కు పట్టుకుంటాట. అవును. అనే వరకు అప్పుడు ఆమె అడుగుతుందంట, ఏ సీమ సరసమో ఇది అనతడు, మా సీమ సరసమో మగువరో అనుచు. ఆ తర్వాత జరిగిన సంఘటన జరిగింది. ఇంత సరసంగా రాస్తాడండి ఆయన. అది ఇది ద్విపద అంటారు అనమాట. దీన్ని ఒకవేళ యాక్చువల్గా ముక్కు పట్టుకొని కోయడానికి పోతే అలాంటి నిజంగా అలాంటి మాట అడగడం, ఆ సందర్భం ఆయనకి గుర్తు రావడం నిజంగా విశేషమేనండి. ఆమె అడగడం, అవును, ఆమె అడిగినట్టుగా అతను ఇది సరసం అనే మాట మాట్లాడటమే చాలా గొప్ప సందర్భం. సరసం కొరకు వచ్చింది. రాముడు దూరంగా ఉన్నాడు, ఈ రామునికి భార్య ఉన్నది కాబట్టి ఇతనికి భార్య లేదు అనుకొని ఇతను నా దగ్గరికి వస్తున్నాడు అనుకున్నది శూర్పణఖ. కానీ శూర్పణఖ వచ్చినటువంటి ఆ సంఘటనే ఆ తర్వాత సీతాభరణానికి కారణమైందండి. ఆమె అక్కడికి వెళ్ళేసి రావణాసురునికి ఈ సంగతి చెప్పడం. అంటే ఇంకొకటి కూడా కథంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే, లోకంలో అందరికీ తెలిసిందే. రావణాసురుడు తర్వాత కుంభకర్ణుడు వీళ్ళందరూ కూడా పూర్వం జయ విజయులుగా ఉన్నటువంటి వారు. శాపం కారణంగా హిరణ్యకశిపులుగా, ఈ రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్తులుగా, రావణాసురుడు కూడా అసలు నిజానికి చాలా పెద్ద గొప్ప భక్తుడండి. గొప్ప భక్తుడు, మేధావి. వేదం చదువుకున్నటువంటి వాడు. వేదం ఎలాగా చదవాలో మంత్రతంత్రాలతో సహా స్వరాలు తెలిసినటువంటి అంత గొప్ప మేధావి. లంకలో వేద నాదం వినిపించేదంట. అలాంటి లంకలో ఈ రావణాసురుడు చేసిన ధాన్యమారి విషయంలో, రంభ విషయంలో, పుంజిక స్థల విషయంలో, రావణాసురుడు సీతమ్మ వారి విషయంలో రావణాసురుడు తప్పులు చేశాడు. మండోదరి చాలా గట్టిగా ఉంది, అతన్ని నువ్వు చేస్తున్న తప్పుల వల్ల నీ వంశం నాశనం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. కాబట్టి ఉత్తములు కావాలనే మనం కోరుకుంటాం. ఆ ఉత్తముల గురించి ఏం చెప్పారో చూద్దాము జానపదులు. ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, ఉత్తముని పేరేమి, ఊరు పేరేమి, సత్యపురుషులగన్న సద్వి పేరేమి, ఉత్తముడు దశరథుడు ఊరు అయోధ్య, సత్యపురుషులగన్న సాధ్వి కౌసల్య, ఇల్లాళ్ళు ముగ్గురే ఈ దశరథునకు, పిల్లాన్లు నలుగురే ఈ దశరథునకు, పిల్లాన్లు నలుగురే పేరు గలవారు, అయోధ్యలో వారు అందరున్నారు, సయోధ్యలో వారు సరిలేని వారు. చిన్న గీతమేది, కానీ ఇందులో ఉన్నటువంటి అర్థం చూస్తే ఎవరు ఉత్తములు లోకంలో, ఎవరు మంచివారు అనేటటువంటిది భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడండి ఒక సందర్భంగా. యజ్ఞదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన, కర్మయుగంలో ఉంటుంది ఇది. యజ్ఞదాచరతి శ్రేష్ఠ,
తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకగతదనువర్తతే. సరిగ్గా దీని అనువాదము, శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురదియే, అతండేది ప్రమాణమనును అందరదియే అనుసరింతురు. ఉత్తముడైనటువంటి వాడు ఒక పని చేస్తే మిగతా వాళ్ళందరూ ఆ పని చేస్తారు. గాంధీ గారి వెంబడి పరిగెత్తారు కదా జనం. లోకనాయక్ జయప్రకాష్ నారాయణ వెంబడి కూడా పరిగెత్తారు కదా మరో క్రాంతి తెచ్చినటువంటి సందర్భంగా. కాబట్టి నేతాజీ వెంబడి, వివేకానందుని వెంబడి, ఇలాగా జనం ఎందుకు వాళ్ళ వెంబడి వెళ్ళారంటే వీళ్ళు ఉత్తముడు. శ్రేష్ఠుడే కర్మంబు చేయును ఇతర జనులను చేతురది, అతండేది ప్రమాణం అనను. అతడు ఇది ప్రమాణం అంటాడు. ఇది శాస్త్ర సమ్మతం ప్రమాణం అంటే ఇది రాజ్యాంగ సమ్మతం ఇవాళ చెప్పాలంటే అని అంటే మిగతా వాళ్ళందరూ కూడా అది తెలిసినా తెలియకున్నా అతను అన్నది సరైంది. ఎందుకంటే అతను శ్రేష్ఠుడు, అతని మాట శాస్త్రబద్ధంగా ఉంటుంది, ధర్మబద్ధంగా ఉంటుంది, రాజ్యాంగబద్ధంగా ఉంటుంది అనేటటువంటిది. కాబట్టి ఉత్తముని పేరేమి ఊరు పేరేమి అని అంటే ఉత్తముడు దశరథుడు, ఊరు అయోధ్య. సత్యపురుషుల గన్నా సాధ్వి పేరేమి, సత్యపురుషుల గన్నా సాధ్వి కౌసల్య. అంటే వీళ్ళు సత్యపురుషులు ఎలాగైనారు, ఎక్కడ వస్తుందంటే ఈ అంశము, ఈ మారీచుడిని మాయలేడిగా మారి పొమ్మంటాడు రావణాసురుడు. అప్పుడు రామో విగ్రహం ధర్మ అని మారీచుడు చెప్తాడండి రావణాసురునికి. చెప్తే ఏమంటాడంటే, సత్యమేవ ఈశ్వరో లోకే సత్యే ధర్మ ప్రతిష్ఠిత సత్యమూలాని సర్వాణి సత్యాన్నాస్తి పరంపదం, సత్యమే దైవము అని అంటాడు అనమాట. అందుకే సత్యనారాయణ వ్రతం చేయడం ఉద్దేశం అదే, అంటే సత్యాన్ని పాటించాలని. అంటే ఆధునిక కాలంలో కూడా గాంధీజీ తదితరులు కూడా సత్యం యొక్క ప్రామాణ్యాన్ని లోకానికి అందించారు కదా. కాబట్టి సత్యపురుషుల గన్న సాధ్వి కౌసల్య. ఉత్తముని పేరు దశరథుడు. ఇల్లాండ్లు ముగ్గురే ఈ దశరథునకు, పిల్లాండ్లు నలుగురే పేరు గలవారు. వాళ్ళు చెప్పడం చూడండి ఏ విధంగా ఉంది. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు చదువు చెప్పిన వారు వశిష్ఠులండి. ఆశ్రమంలో వశిష్ఠులు చదువు నేర్పారు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు 10-12 సంవత్సరాల వరకే పూర్తిగా నేర్చుకున్నారు. అలాంటి వాళ్ళు అయోధ్యలో ఉన్నారు, సయోధ్యతో ఉన్నారు. అయోధ్య అంటే ఏ యోధులు దేశం మీద దండయాత్ర చేసినా కానీ వాళ్ళు గెలవలేరు, అయోధ్యనే గెలిచి ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధంగా అయోధ్యకు అర్థం చెప్తారు. సయోధ్యతో ఉన్నారు అంటే కలిసి ఉన్నారు అనేటటువంటిది. అంటే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ విధంగా కలిసి ఉన్నారు. ఏ కారణంగా ఇది అడవికి వెళ్లాల్సి వచ్చింది అని అంటే దానికి కూడా లోకానికి ఇచ్చినటువంటి సందేశం మనకు అక్కడ అందుతుంది. అధికార పీఠం మీద కూర్చోవడం ముఖ్యం కాదు, ఎవరు బాధపడుతున్నారో ఆ బాధపడుతున్న వాళ్ళ బాధలను దూరం చేయడం అనేటటువంటిది ముఖ్యం. అధికారంలో ఉన్నటువంటి వారికి వారు కుర్చీ మీద కూర్చోవడం కాదు ముఖ్యం, అది పెద్ద కుర్చీ మీద కూర్చోవడం కాదు ముఖ్యం. ఇది జ్ఞానం అంటే ఇంతేనండి. అందువల్ల వాళ్ళు సయోధ్యతో ఉన్నారు, అయోధ్యలో ఉన్నా కానీ అరణ్యానికి వెళ్ళారు. రామలక్ష్మణులు సీతమ్మ వారితో కలిసి అరణ్యానికి వెళ్ళారు. ఆ అరణ్యంలో కూడా అంటే జ్ఞానం అందడానికి ఎలాగా అని అంటే, మీరు ఉన్నదేమో మునివేషాలలో, చేతులనేమో బాణాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇది హింస అనేటటువంటి విధంగా జరుగుతుంది, అవతలి వారు మీ మీద దాడి చేస్తారు అని అంటే మనం ఉన్నది అరణ్యంలో. కాబట్టి అరణ్యంలో తప్పకుండా ఆయుధంతో ఉండాలి. అంతేకాకుండా భరతుడు రాజ్యాధికారంలో ఉన్నాడు. ఇక్కడ ఆ అధికారంతో ఇక్కడ తప్పులు జరగకుండా, తప్పులు జరిగినట్టయితే వాటిని సవరించాలి, తర్వాత ఇక్కడ రక్షించాలి. అందుకొరకు భరతుని ప్రతినిధిగా నేను ఈ పని చేయాలి, అందుకొరకు నాకు ఆయుధం కావాలన్నాడండి రామచంద్రుడు. ఇద్దరి మధ్యన ఒక 80-90 శ్లోకాల చర్చ జరుగుతుందండి. అంత చర్చ జరుగుతుంది హింసల మీద. ఆయుధాలు ధరించాలా వద్దా అడవిలో ఉన్నటువంటి సందర్భంగా అనేటటువంటిది. కాబట్టి ఇదండి జ్ఞానం అంటే. జానపద గీతంలో జ్ఞానం ఉంది అని అంటే దాని వెనుక ఇది. కాబట్టి అయోధ్యలో వారు బాగున్నారు, పేరెన్నిక అన్నటువంటి వారు అని 3 భార్యలు 4 పిల్లలు అందరూ కలిసి ఉన్నారు అనేటటువంటిది ఆ విధంగా చెప్పడం ఇందులో ఉంది. ఇంకొక విషయం అండి, దీంట్లో ఉన్న అంతరార్థం ఏంటి అని అంటే, దశరథునికి సంతానం లేదు, సంతానం కలిగింది అనేటటువంటిది ఉంది కదా. సంతానం కలగడానికి ముందు దశరథుడు తనకు సంతానం లేదని చింతిస్తుంటాడు. అతను అడవికి వేటకు వెళ్తాడు. ఆ వేటలో శ్రవణ కుమారునికి వీరి బాణం తగిలి శ్రవణ కుమారుడు చనిపోతాడు. ఆ చనిపోయిన సందర్భంగా అతని తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళు సన్యాస వృత్తిలో ఉన్నటువంటి వారు వ్యాపారాన్ని వదిలిపెట్టి వాళ్ళకి సేవ చేయడానికి కొడుకున్నాడు. అప్పుడు వాళ్ళు ఈ కొడుకు చనిపోయినాడు, ఇతడు కారకుడు అని అంటే
మేము కూడా చనిపోతున్నాం, మేము ఇక బ్రతకం, నీవు కూడా నీ కొడుకు వియోగంతో మరణింతువుగా కానీ శాపం ఇస్తారండి. దశరథుడు అక్కడి నుంచి వాళ్ళు ఇచ్చిన శాపానికి దండం పెట్టి వాళ్ళందరికీ కూడా చేయాల్సిన కర్మకాండాలన్నీ చేసి ముగ్గురు చనిపోతారండి. చాలా విషాద ఘట్టం శ్రవణ కుమారుని సందర్భంలో. దశరథుడు అంత విషాదంలో వాళ్ళకి చేయాల్సిన కర్మకాండాలన్నీ చేసి అక్కడి నుంచి బయలుదేరుతూ వచ్చేసి కొంత దూరం వచ్చిన తర్వాత మహానందం కలుగుతుంది. నాకు సంతానమే లేదు, నీ కొడుకు వియోగంతో చనిపోతాను, తప్పకుండా నాకు సంతానం కలుగుతుంది అని. ఇదండి ఇక్కడ కుమారులు నలుగురు అనేటటువంటి మాట వెనుక అంత పరమార్థం ఉన్నది. దీన్ని బాగా విస్తరించి రాసినటువంటి వాడు అయ్యల రాజు రామభద్రుడు రామాభ్యుదయం అని కావ్యాన్ని రాసి ఈ దశరథుని యొక్క ఆనందాన్ని వివరిస్తాడండి అక్కడ. అంటే ఈ సృష్టి నిరంతరం జరగాలి, కుటుంబం ఒక దగ్గర ఆగిపోకూడదు, ఆ తర్వాత తరం రావాలి, దేశాన్ని రక్షించడానికి దేశ ప్రజలు ఉండాలి, కుటుంబాన్ని రక్షించడానికి ఆ కుటుంబంలో సంతానం అభివృద్ధి కావాలి. ఇది ఇంత మహార్థం దాగి ఉందండి ఈ జానపదం గీతంలో. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. రామాయణం అంటేనే, రాముణ్ణి తలుచుకుంటేనే అసలు సర్వ పాపాలు పోతాయని నమ్మేవాళ్ళు చాలా మంది. మరి అలాంటి రాముడి వెనకాలన్నటువంటి కథలు, రాముని జననం వెనకాలన్నటువంటి కథలు అసలు ఒకటి కాదు, ఎన్నో ఇలా చెప్పుకుంటూ పోతే దశరథుడికి ఎందుకు అంతమంది భార్యలు, ఎలా ఉన్నారు వాళ్ళు, ఎలా కలిసి ఉన్నారు, ఒక పాట రూపంలో చక్కగా చెప్పుకునే సందర్భం ఎంత చక్కగా వివరించారు గురువుగారు. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా ఇలాంటివి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, అందరికీ చేరవేయండి. కారణం ఏంటంటే రేపటి తరానికి తెలియాలి, అసలు జానపదం అనేది ఒకటి ఉందా అన్న క్వశ్చన్ రాకూడదు రేపటి పిల్లలకి. కాబట్టి మనందరం కూడా పిల్లలకి నేర్పించే క్రమంలో వీటిని అందరికీ షేర్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో జానపదానికి సంబంధించిన గేయం యొక్క వివరణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దొరకు సెలవు. నమస్తే.